జువాలజీ అంటే కష్టమా? కాదు. సరైన మోడల్ పేపర్ తెలిస్తే, పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ బోర్డ్ మోడల్ పేపర్ వీడియోను మీ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ డబుల్ చేస్తుంది. ఈ వీడియోను చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి, 100% మార్క్స్ పొందండి జువాలజీలో. ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జువాలజీ బోర్డ్ మోడల్ పేపర్ 2 అంటే బోర్డు ఇచ్చినటువంటి రెండవ మోడల్ పేపర్ను చూస్తాం. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, బయాలజీ విద్యార్థులలో ఉన్నటువంటి ఈ బయాలజీలో ఉన్నటువంటి బాటనీ జువాలజీలో ఇప్పుడు జువాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జువాలజీ మీకు మోడల్ పేపర్ 2 రెండవ మోడల్ పేపర్ బోర్డు రిలీజ్ చేశారు. ఈ మోడల్లోనే మీరు క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే మీకు ఏ విధంగా సిలబస్ అంతా కవర్ అవుతుంది, ఏ విధంగా ఏ టాపిక్లో ఏ క్వశ్చన్స్ చదువుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ మోడల్ పేపర్ చూడండి. మీకు మ్యాక్సిమం మార్క్స్ 42 మార్క్స్ ఉంటాయి. మీకు టైం వచ్చేసి మనం తీసుకున్నట్లయితే 3 అవర్స్, అంటే బాటనీకి 1.5 అవర్, జువాలజీకి 1.5 అవర్, కాబట్టి టోటల్ 3 అవర్స్ కింద లెక్క. ఫస్ట్ మొట్టమొదటి సెక్షన్ ఏ మనం చూసినట్లయితే 4 సెక్షన్స్ ఇక్కడ ఇస్తారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. సెక్షన్ ఏలో ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, నో చాయిస్ ఉంటాయి. అన్ని కూడా ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, అట్లాగే సెకండ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ రావచ్చు, థర్డ్ క్వశ్చన్ ఫిల్ అప్ ది బ్లాంక్స్, ఫోర్త్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. అంటే మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఎలాగైనా ఉంటాయంటే మల్టిపుల్స్ ఉండొచ్చు, ఫిల్ అప్ ది బ్లాంక్స్ ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉండొచ్చు. దీంట్లో ఇవి ఏవైనా కానీ 4 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక సెక్షన్ బి మనం తీసుకున్నట్లయితే దీంట్లో టోటల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తారు, 7 రాయాలి. ఇక్కడ కూడా మీకు చాయిస్ అంటూ ఏమీ లేదు. ఓకే, చాయిస్ అనేది ఏం లేదు. 2 మార్కుల ప్రశ్నలు 7 ఇస్తారు, 7 రాయాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే సెక్షన్ సి. సెక్షన్ సిలో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 4 రాయాలి. మీకు వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు, 2 చాయిస్లో మనం వదిలేయచ్చు అనమాట. ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ మోడల్గా చూడండి సెక్షన్ సి ఇది. అట్లాగే సెక్షన్ సి తర్వాత సెక్షన్ డి మనం ఎస్ఏ క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే చూడండి. ఎస్ఏలో ఇక్కడ 1 క్వశ్చన్ అనమాట, అంటే 8 మార్క్స్ క్వశ్చన్ కేవలం 1 రాయాలి. మీకు ఎన్ని ఇస్తారంటే 2 ఇస్తారు. సో 2 క్వశ్చన్స్ ఇస్తే మీరు రాయాల్సింది కేవలం 1 మాత్రమే. ఓకే, ఇలా టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 రాయాలి, అట్లాగే 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రము 4 రాయాలి. ఇది టోటల్ 42 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది బోర్డు మోడల్ కాబట్టి జాగ్రత్తగా ఈ మోడల్లోనే పేపర్ వస్తుంది కాబట్టి చూసుకొని వెళ్ళండి. మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ అన్ని కూడా ఇచ్చున్నాం కాబట్టి మన వీడియోలు వెరిఫై చేస్తే మీకు బ్లూ ప్రింట్ ప్రకారం చదువుకుంటే 100% మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 42 మార్క్స్ అనేది ఇక్కడ మనం స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జువాలజీలో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.